సో అందరికీ హాయ్ స్టూడెంట్స్. ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే అండి. సో ఓన్లీ వన్ థింగ్ మాత్రమే పెండింగ్ ఉందన్నమాట, అలాట్మెంట్ పెండింగ్ అయితే ఉంది. సో మా వీడియోలో ఎవరైతే ఈ డిగ్రీ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో మీ అందరికీ కూడా సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత కొంతమందికి ఈ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో కొంతమందికి సీట్ అనేది అలాట్మెంట్ జరగకపోవచ్చు. సో అది ఎవరు సిచ్యువేషన్ ఏంటి మీకు చెప్తాను ఈ వీడియోలో. దాని తర్వాత మనకు అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనం అలాట్మెంట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకొని తెలుసుకుందాం. ఓకేనా? సో మీకు ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా ఫ్యూచర్లో మీకు డిగ్రీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలి అనుకుంటే కనుక తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ముఖ్యంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఓకే, ఎస్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్సైట్ ఇది చూడండి. వెబ్ ఆప్షన్స్ ఆర్ స్టాప్డ్, రిజిస్ట్రేషన్స్ ఆర్ స్టాప్డ్. సో రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కనుక చూడండి, సీట్ అలాట్మెంట్ చూడండి ఇక్కడ 10/8. సో ఈ మంత్ 10th మనకు అలాట్మెంట్ అయితే చేస్తారనమాట. సో ఇప్పుడు ఈరోజు డేట్ 7 కదా, 2 days తర్వాత అలాట్మెంట్ అయితే వస్తుంది. టైమింగ్ చూస్తే కనుక ఈవినింగ్ 6 తర్వాత మనకు అలాట్మెంట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాట్మెంట్ వచ్చిన వెంటనే మీరు ఏం చేయాలంటే ఇక్కడ స్టెప్ 4. ఓకే, సో డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్, ఈ లింక్ మీరు ఓపెన్ చేసుకొని లైక్ మీ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుంది, అందులో ఏమేమి డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉంటారు అవన్నీ కూడా మీరు చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి అనుకుంటే కనుక సో మ్యాక్సిమం నేను ఈరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను అన్నమాట. ఓకే, సో ఆ వీడియో మీకు కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు కామెంట్ చేయండి. అలాట్మెంట్ ఆర్డర్ ఏ విధంగా కనిపిస్తుంది, ఎలా ఉంటుందని చెప్పేసి. సో అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు కాలేజ్లో ఇక చూడండి, రిపోర్టింగ్ ఆఫ్ స్టూడెంట్స్ టు కాలేజ్. ఈ మంత్ 12th నుంచి 16th వరకు మీరు కాలేజ్ రిపోర్టింగ్ చేయాలి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఈ మంత్ 12 స్టార్ట్ చేస్తారు. సో నేను చెప్పాను కదా మీకు కొంతమందికి సీట్ అనేది రాకపోవచ్చు అని చెప్పేసి. సో ఆ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఎవరైతే వెబ్ ఆప్షన్స్ తక్కువగా ఇచ్చింటారో, తక్కువ వెబ్ ఆప్షన్స్ లైక్ 5, 4, 6 ఈ విధంగా ఎవరైతే తక్కువగా వెబ్ ఆప్షన్ ఇచ్చింటారో అలాంటి వాళ్ళకు సీట్ రాకపోవడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే సో మీరు అప్లై చేసుకున్న కాలేజెస్ కానీ లేకపోతే మీరు అప్లై చేసుకున్న కోర్సెస్ కానీ మీకంటే మంచి మార్క్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది, అప్పుడు మీకు రాదు కదా. ఓకేనా? సో మీరు ఎలాగో తక్కువ వెబ్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు ఒక 3 కాలేజెస్కి వెబ్ ఆప్షన్ ఇచ్చారనుకోండి. ఫస్ట్ కాలేజ్ వెబ్ ఆప్షన్లో మీరు ఇచ్చారు కదా, ఆ కోర్స్కి మీకంటే ఎక్కువ మార్క్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకున్నారు, వాళ్ళకి సీట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సెకండ్ కాలేజ్ చూస్తుంది సిస్టమ్ అనేది. సో సిస్టమ్ సెకండ్ కాలేజ్ చూసినప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాను అనమాట, మీకంటే ఏమన్నా బెటర్ మార్క్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకున్నారని చెప్పేసి. సో అక్కడ కూడా మీకంటే మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు సీట్ అనేది వెళ్ళిపోతుంది, అది అక్కడ రాదు మీకు. అప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్గా థర్డ్ కాలేజ్ చూస్తుంది. థర్డ్ కాలేజ్ కూడా రాకపోతే సిస్టము ఫోర్త్ వెబ్ ఆప్షన్స్ చూడడానికి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి మీకు ఆటోమేటిక్గా సీట్ అనేది రాదనమాట. ఓకేనా? సో మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇచ్చింటారో అలాంటి వాళ్ళకి మాత్రమే సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది జనరల్గా ప్రతి కౌన్సిలింగ్లో జరిగే మిస్టేక్స్ అన్నమాట. సో కొంతమంది కాన్ఫిడెంట్గా ఒక 3 కాలేజెస్ మాత్రమే ఇస్తారు, నాకు ఈ 3 కాలేజెస్ ఏదో కాలేజ్ వస్తుందని చెప్పేసి. కొంతమంది 4 కాలేజెస్ ఇస్తారు, ఈ 4 కాలేజీలో ఏదో కాలేజ్ నాకు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి. సో వస్తే హ్యాపీనే, రాకపోతే సిచ్యువేషన్ ఏంటి, మనం నెక్స్ట్ కౌన్సిలింగ్ వెయిట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది ఓవరాల్ అప్డేటు. రేపు ఈవినింగ్ 6 తర్వాత అంటే ఈ మంత్ 10th 6 తర్వాత అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ లోపల ఏమన్నా అప్డేట్ వస్తే కనుక ఇమీడియట్గా మన ఛానల్ వీడియో ఉంటుంది. సో డిగ్రీ కౌన్సిలింగ్ గురించి మీకు ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా సరే మన ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.